శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఇవాళ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు 50,000 రూపాయలు చెల్లించాలా, 50,000 రూపాయలు చెల్లిస్తానే మీ యొక్క విద్యార్థులకు కార్డు ఇస్తామని చెప్పేసి వ్యూహం జారీ చేసి ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులతో ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు చెలగాటమాడుతూ ఉన్నాయి. మరి అనేక సందర్భాలుగా విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు అనేక సందర్భాలుగా చెప్పారు, విద్యతో వ్యాపారం చేయొద్దండి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి, ప్రభుత్వ నిబంధనలు పాటించండి అని చెప్పేసి అనేక సందర్భాలుగా విద్యాశాఖ అధికారులు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మరి ఈ యొక్క నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఇవాళ అనంతపురం జిల్లాలో విచ్చలవిడిగా ఈరోజు ఫీజుల దందా శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తా ఉన్నారు. ఏదైతే ఇవాళ చూస్తా ఉన్నాం, ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈరోజు ముఖ్యంగా ఇవాళ వేల రూపాయలు, లక్షల రూపాయలు ఈరోజు అనుమతులు లేనటువంటి బ్రాంచులు నడుపుతూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి దండుకుంటా ఉన్నారు. వాటిని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యా దోపిడీ ఈరోజు ప్రధానంగా కనపడతా ఉంది. ఈ విద్యా దోపిడీకి అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించాలా, స్పందించి ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం ఉందో ఆ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ఈరోజు వాళ్ళు చూస్తా ఉన్న పక్క రాష్ట్రం తమిళనాడులో ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేటువంటి ఫీజులు మాత్రమే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులను తీసుకోవాలని చెప్పేసి ఇవాళ అక్కడ అమలు చేస్తూ ఉంటే, ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విచ్చలవిడిగా మీరు ఫీజులు వసూలు చేసుకోండి, మీకు మేము అండదండలుగా ఉంటామని అనేటువంటి రీతిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, స్పందించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.